ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టమనే చెప్పాలి. దట్టమైన అడవిలో ముళ్ల పొదల మధ్య నడుస్తూ తాళ్ల సహాయంతో లోయలలోకి జాగ్రత్తగా క్రిందికి దిగుతూ లోయలోని నీటి ప్రవాహంలోకి దిగి అక్కడ నుండి జారుడుగా ఉన్న బండల మీద జాగ్రత్తగా నడుస్తూ గంధర్వ తీర్థాన్ని చేరుకోవడం అనుకున్నంత సులువేం కాదు. ఇక ఆలస్యం చేయకుండా ఫుల్ అడ్వెంచరస్ గా సాగే గంధర్వ తీర్థ జర్నీని చూద్దాం. హాయ్ నేచర్ లవర్స్, ఎలా ఉన్నారు? తిరుమల గిరులలో లెక్క పెట్టలేనన్ని తీర్థాలు ఉన్నాయి. ఒక్కో తీర్థానికి ఒక్కో పేరు, ఒక్కో పురాణ గాథ. భక్తులు ఈ తీర్థాలను జీవితంలో ఒక్కసారైనా చూడాలని కోరుకుంటారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో అలాంటి తీర్థాన్ని చూడటానికి వెళుతున్నాం. తిరుపతి నుండి ఉదయం 6 గంటలకే తిరుమలకు బయలుదేరుతున్నాం. పరమ పవిత్రమైన ఈ తిరుమల అడవులలో యక్షులు, కిన్నెరలు, గంధర్వులు, వానరులు, మునులు, ఋషులు మొదలగు భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కొరకు తపమాచరించారు. వారు తపస్సేసిన స్థలం లేదా తీర్థాన్ని వారి పేర్లతో పిలుస్తున్నారని వెంకటేశ్వర పురాణంలో చెప్పబడింది. అలాంటి అద్భుతమైన తీర్థం ఉన్న ప్రదేశాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. నియర్లీ మనం ఇక్కడి వరకు వెహికల్లో వచ్చామన్నమాట. పాప వినాశనం దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ డీప్ ఫారెస్ట్లోకి వచ్చాము. ఇక్కడ నుంచి మెయిన్ వే నుంచి డీవీట్ అయ్యి లోపలికి వెళ్తున్నాము. చూసారా ఫారెస్ట్ ఎంత దిక్కుగా ఉందో. మధ్యలో ఏంటంటే ఏనుగు చెట్లు కూడా కనిపించినాయి, కాబట్టి ఇక్కడ ఏనుగులు బాగా తిరుగుతాయి అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్గా ఎక్స్ప్లోరింగ్ వీడియో. ఎందుకంటే మేము వెళుతున్న గంధర్వ తీర్థానికి ఇంతవరకు మాలో ఎవరు వెళ్ళలేదు. కాబట్టి మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆ తీర్థాన్ని కనిపెడతామా లేదా అనేదే ఇక్కడ. మీరు ముందు వెళ్ళాల్సిందే, ఎందుకంటే మొత్తం ఒకేలాగా ఉంది ఇక్కడ అంతా ఒక్క తీరుగానే అడుగు. మరి నడిచిన దారి అలాంటివి ఏమి లేవు, కాబట్టి ఈజీగా తప్పిపోతూ ఉంటాం ఇక్కడ. స్వామి అంతేనా? తెలియని వాళ్ళు అయితే ఎట్టిపోతారో తెలియదు, ఇక అంతా ఒకలాగా ఉంటుంది. ఎంట్రీ అయినా అంటే వెళ్ళిపోయేది తెలియదు. ఓకే, మాస్టర్ చేస్తుంటారా లోయలో దిగేసి కొత్త ఉండాలి అంతే. ఓకే, మొత్తం అయితే ముళ్ళ కంపులు, ఎత్తు చెట్లు అన్నమాట. ఇంకా దారి మనకి ఏమి తెలియదు. ఇలా బాలాజీ గారు ఏమంటే బ్లైండ్గా ఫాలో అయిపోవటమే. వచ్చేసాం. ఓకే, చూసారా? ఇంకా మనం డీప్కి వెళ్తున్నాం. డౌన్కి వెళ్తాకి దారి ఎతికే పనిలో ఉన్నాం అన్నమాట మనం. దారి ఎత్తుకో పనిలో ఉన్నాం కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంది. నామిటేస్తే బుక్ అవుతారు. రెండో ఇటు స్వామి, ఇటు కిందకి బాగానే ఉంది దారి. ఈ రూటా ఇదే కదా? మళ్ళీ కష్టమేనా? నో 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 ఇటు. అంటే మామూలుగా లేదు జర్నీ. అయితే నాకు అర్థమవుతుంది జనాలు ఎందుకు రావట్లేదు ఈ జర్నీ చూస్తుంటే. ఏమండి,
మళ్ళీ ఇంకో లోయా, ఇంకో లోయా. బాలాజీ, జై బాలాజీ గారు. మొత్తం ఈ లోయ కిందకి ఈ కాలు కాలు పడుకుంది దారం, దీన్ని పడుతున్నా రోప్ని. కాలు కాలా మన అడ్వెంచర్ స్టిక్కర్స్ నెంబర్స్ ఫుల్ అడ్వెంచర్, ఫుల్ సాహసమే. డబుల్ వేసినందుకు ఆడలాగా దిగుతా ఆడ ఆడ దిగాలి, ఆడ కష్టము, అది కొద్ది కష్టము. సైడ్లో వేసుకో, అటు సైడ్ పో, అటు సైడ్ పో, నువ్వు కొద్దిగా సైడ్ పో. చూసారా లోయ హైట్ నుంచి కిందకి దిగాము. ఇప్పుడు బాలాజీ గారు దిగుతున్నారా, ఎంత హైట్ నుంచి దిగామని చూసారా. దగ్గర దగ్గర 90 డిగ్రీస్లో ఉంది. ఓకే చెప్పురా బాలాజీ గారు. స్వామి అక్కడ జాగ్రత్త స్వామి, అట్టతో కిందకి రండి, అట్టే కిందకి రండి. అయ్యో స్వామి జాగ్రత్త. సరే చూడు కట్టేస్తున్నా. ఇప్పుడు మేము పైనుంచి దిగాము. ఇటు వెళ్తే గరుడ తీర్థానికి వెళ్తున్నారు. ఇక్కడ 2 టీములుగా డివైడ్ అయ్యాము మేము. ఇటు గరుడ తీర్థం అనమాట. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం కదా గరుడ తీర్థం. ఇప్పుడు ఆ టీము అంటే కొందరు కొత్త వాళ్ళు వచ్చారన్నమాట, వాళ్ళు గరుడ తీర్థం వెళ్తున్నారు. మేము ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకున్నాము, దిగి రైట్ సైడ్ తీసుకుంటే ఇటు గంధర్వ తీర్థం అని ఉందంట ఒకటి. యాక్చువల్గా అది మాకు ఎక్స్ప్లోరింగ్ అవుతుంది. అది మాకు అంటే ఎవరికి తెలియదు, ఇంతకుముందు ఎవరు వెళ్ళదు, కాకపోతే ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఏ తీర్థం వస్తుందో ఇటు ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఎంత దూరం అయితే ఎంత దూరం వెళ్తాము. అటు ఏది ఉంటే అది ఫైండ్ అవుట్ చేసి అది చూసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ కలవాలన్నమాట. అది మా ప్లానింగ్ ఈ ట్రిప్కి. ఓకే, వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చాం మేము. ఓకే బ్రదర్ బాయ్. ఇక మూవ్ అవ్వండి. ఇక పవన్ గారు స్టార్ట్ చేయండి జర్నీ. మన రవిచందు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాడు ఎక్స్ప్లోరింగ్కి. ఇప్పుడు ఇటు వెళ్ళేది కొంచెం ఎక్స్ప్లోరింగ్ చేసే కెపాసిటీ ఉన్న బ్యాచ్ వెళ్తున్నారు. అందుట్లో మా రవిచంద్ ముందు ఉన్నాడు. ఎలాగైనా ఎక్స్ప్లోరింగ్ అంటే కొంచెం ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది కదా. చూడండి నేచర్ ఎంత అద్భుతంగా ఉంది. ఇటు 2 కొండల సన్నని పాయలు వెళ్తున్నాం మనము. ఆల్రెడీ చూసాం కదా, మనం వాటి నుంచి వచ్చాం. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే గరుడ తీర్థం, ఇటు గంధర్వ తీర్థం అని అంటున్నారు. అది పర్టికులర్గా ఏమి మీరు చెప్పలేము. అది మనం ఫైండ్ అవుట్ చేస్తామా ఫైండ్ అవుట్ చేయలేమా అనేది చూడాలి. గంధర్వ తీర్థానికి వెళ్తున్నాం. లాస్ట్ టైం మనము గరుడ తీర్థానికి వచ్చినప్పుడు ఇన్ని వాటర్ లేవు. శేఖర్, గరుడ తీర్థంలో ఫుల్గా ప్యూర్ వాటర్ ఉంటాయి. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఈసారి బాగుంటుంది స్నానానికి. చూసారా ఇంత ప్యూర్గా ఉంది వాటర్, ప్యూర్గా ఉంది వాటర్. అయితే ఇవన్నీ డ్రింకింగ్ వాటర్, హ్యాపీగా తాగొచ్చు అనమాట. ప్యూర్గా ఉంటాయి. శేఖర్, శేఖర్ తలా కర్ర చేత్తో పట్టుకోండి, తలా కర్ర చేత్తో పట్టుకోండి. రవిచందు కర్ర పట్టుకో చేత్తో ఒకటి. ఏమన్నా ఎలుగుబంట్లో అవి కనిపిస్తే పారిపోమాకండి. పారిపోకుండా అందరూ ఒక చోట గట్టిగా అరవాలి, ఓకేనా? పారిపోమాకండి. కర్ర పట్టుకో రవిచంద్, కర్ర పట్టుకోండి. ఓకే ఓకే. ఓ అబ్బబ్బబ్బ భలే ఉందిగా ఇక్కడ. సూపర్. అబ్బా ఓహో, ఇది చూడండి. యాక్చువల్గా ఇక్కడి నుంచి కూడా వాటర్ దిగుతున్నాయి. అంటే మినరల్ వాటర్. ఊరై వస్తుంది అది మినరల్. ఇదిగో చూడండి ఎంత ప్యూర్గా ఉందో వాటర్. సూపర్ వాటర్ ఇది మొత్తం. బ్యాగ్లో వదిలే, పట్టుకెళ్ళిపోదాం. ఇంకా టేస్ట్ చేద్దాం ఒకసారి. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం వాటర్. టేస్ట్ చేద్దాం. ఆల్రెడీ తాగుతున్నాం కదా మనం. ఓకే కొంచెం మారుతుంది. ఓకే ఓకే, తాగిది కానీ ఒక మంచి ప్లేస్ చూస్తే మొత్తం వాటర్ స్ట్రీమ్ వెళ్తుంది. ఇప్పుడు షూరా
ఇది గంధర్వ తీర్థమేనా అయితే? అనేక తీర్థాలు ఉంటాయి కదన్నా, అవును. దాంట్లో నీకు ప్రతి ఒక్క పాయ ప్రతి ఒక్క శరీరం మనకి ఒక తీర్థం దగ్గరే తీసుకెళ్తుంది, అది డౌన్ గా కిందకి వెళ్తుంది. సో మనం ఏం చేయాలంటే ఎక్కడైతే పాజిబుల్ ఉంటుందో అక్కడ మనము ఇది తాగాలి. ఓకే, సూపర్ ప్యూర్ వాటర్ అన్నమాట ఇవి. వాటర్ ఎంత ప్యూర్గా ఉంటాయంటే చూసారా, బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినిపిస్తున్నాయి, అవి మొత్తం నైట్ వచ్చే ఫారెస్ట్లో వచ్చే సౌండ్. ఇక్కడ అంత డీప్గా ఉంది కాబట్టి ఇప్పుడే ఆ సౌండ్ వస్తుంది అనమాట. ప్యూర్ మినరల్ యాడెడ్ వాటర్ అన్నమాట ఇవన్నీ తీర్థాల్లో అయ్యి. చాలా హెల్త్గా మంచిది వాటర్ తాగితే. చాలా తీయగా ఉన్నాయి, చక్కెర పాకం లాగా ఉన్నాయి. కమ్మాన్ రవిచంద్ర, చేపలు కూడా నోట్లో పోతాయి, అట్లా నోరు తెచ్చుకో. ఓకే రవిచంద్ర వచ్చే కమన్. అయితే ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ అంటే చాలా థ్రిల్గా ఉంటుంది. అంటే మనకి డెస్టినేషన్ ఏదో తెలిస్తే మనకి అంత థ్రిల్ అనిపించదు. నెక్స్ట్ డెస్టినేషన్ అదే కదా చూస్తామని. కాకపోతే ఈ దారి ఎంత దూరం వెళ్తుందో ఎక్కడ తీసుకుపోతుందో మాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఒక తీర్థం గంధర్వ తీర్థం అయితే ఉంటుంది అని అనుకుంటున్నాము. ఈ వాటర్ స్ట్రీమ్లో పడి పోతూ ఉన్నాము. తిరుమలలో ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఒక స్ట్రీమ్ పట్టుకుని వెళ్తూ ఉంటే నెంబర్ ఆఫ్ తీర్థాలు 1 by 1 మనకి ఎక్కడో చోట తగులుతూ వెళ్తూ ఉంటాయి. అదే క్రమంలో ఇక్కడ కూడా మనకు ఒక తీర్థం తగులుద్ది. కాబట్టి మా నమ్మకం ఏంటంటే దీన్ని పట్టుకుని వెళ్తే ఏదో ఒక తీర్థం కనిపిస్తుంది. ఇలా వాటర్ ఏంటంటే ఆల్రెడీ 2 days నుంచి వర్షాలు పడినాయి కాబట్టి వాటర్ భలే ఫ్లో అవుతూ ఉన్నాయి అన్నమాట. భలే ఉంటుందిలే ఆ మ్యూజిక్. కాకపోతే రాళ్ళు కొంచెం కదిలిపోతూ ఉన్నాయి వాటర్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు. అది కొంచెం చూసుకెళ్తే చాలు మనం. అబ్బా ఇటు బాగుంది, అటుకన్నా గరుడు తీర్థం కన్నా జర్నీ ఇటు బాగుంది. నైట్ స్టే చేసినప్పుడు మా ఫైర్ క్యాంప్ వేస్తారు కదా, మా వండుకోవడం కానీ, ఓకే ఫైర్ వేసి ఎలుగు బంటలు వచ్చినప్పుడు ఫైర్ కాపాడుకోవడం కానీ ఇది ఫైర్ క్యాంప్ వేస్తారు. సో ఇక్కడ దగ్గరలోనే మనకు ఒక తీర్థం ఉన్నది. ఒక అయితే కరెక్ట్గానే వెళ్తున్నామని ఆనవాలు ఉంది, అంతేనా? ఇక్కడ కూడా వండారు వంటలు, రాళ్ళు చూసారు నల్లగాయని. కాబట్టి మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నాము. శేఖర్ నువ్వు కూడా కర్ర పట్టుకో. శేఖర్ ఏమండి కర్రలు దొరకలేమ్మా, పట్టుకోండి. నేను ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్కసారి ఎలుగుబంటి ఒకళ్ళ పీకుతుంది అనుకోండి వచ్చి, విన్నారండి, మనం ఎలుగుబంటి గబాలను అటాక్ చేసింది అనుకోండి, మనం తప్పనిసరైన పొజిషన్లో బాధ వేయటమే. రైస్ కూడా ఉంది ఇక్కడ. రైస్ ఓకే. రవిచంద్ర తీర్థం ఖచ్చితంగా కనిపిస్తుంది అంటావా? అది గంధర్వ తీర్థమేనా? ఓకే, మనకి గంధర్వ తీర్థం కనిపించవచ్చు, పాల్గొన్న తీర్థం కనిపించవచ్చు. ఓకే, ఇక్కడతో ఎండ్ అయిపోయినట్టుందిగా. ఇంకా పోవాలి. ఏంటిది కాదు, వెళ్ళేటప్పుడు కర్ర పట్టుకుని ఒక ఇదిగో దాని మీద ఇలా కొట్టేళ్ళండి. చెట్టు పెద్ద చెట్టు పడిపోయింది, అంటే అలా వెళ్ళకూడదు శేఖర్ గారు. భారీ వృక్షం వచ్చింది, కర్ర తీసుకుని కదిపి వెళ్ళండి. దాంట్లో ఏం లేదు. అంటే శేషాచలంలో పాములకి పెట్టింది పేరు కదా, కాబట్టి ఈ చెట్లలో జాగ్రత్త ఉండాలి మనం. అలాంటి పొదల చోట చెట్లు ఒకలు కదా, ఇలాంటి పొదలు. పెద్ద పాయ మధ్యలో ఒక మహావృక్షం పడిపోయింది. అవునవును, చాలా పెద్దది ఇది. మహావృక్షమే ఇది. అంటే కొన్ని సంవత్సరాల కింద పడింది, చెదురు బట్టి లేకపోతే మొత్తం ఇది బుగిలిపోయింది కదా. ఇది చాలా సంవత్సరాల కింద పడింది. మొత్తం మష్రూమ్స్ దాంట్లో. ఓకే, అవును, అంటే బుగిలిపోయింది ఇది. దీంట్లో స్ట్రాంగ్నెస్ లేదు. దిగేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి, ముళ్ళు చెట్టు ఉంది. ఓకే, ఇది చూసారు ఎంత పెద్ద వృక్షం ఇది. మనం దీన్ని దాటుకుంటూ పైకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. పైన ముళ్ళు చెట్టు జాగ్రత్త పట్టుకోకండి.
ఈ కొమ్మ రవి శేఖర్ తొలిచింది కమా మన తలపై ఇది ముళ్ళు చెట్టు ఇది. ఓకే రవి గారు చూసినట్లయితే కర్ర పెట్టుకొని దిగుతున్నారు, పైన ముళ్ళ చెట్టు ఉన్నాయి. మీరు జాగ్రత్త సీను గారు. ఓకే సరే భలే ఉందిలే ఇది. ఇక్కడ నుంచి చూస్తుంటే కెమెరాలో చూస్తుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది ఇది. చూడండి ఆ పక్క లైట్ సన్ లైట్, ఈ పక్క డార్క్ ఉంది. అవునవును ఇటు తిక్కుగా ఉండలే, కొంచెం పెద్ద చెట్టు ఉంది కదా మన మీద. అండి జారుతుందా అంటే రాళ్ళు కదులుతున్నాయి, అది మెయిన్ ప్రాబ్లం. పాచితో పాటు కదులుతున్నాయి. ఏం కాదు మన షూ ఏం కాదు అంటే అది మెట్రో షూగా ఈ రాయి కూడా దాస్తాడు ఎంత ఈజీగా దాస్తాడు. ఎంత గ్రిప్ ఉండేదైనా పాచిలో ఎక్కువ మాట్లాడుతున్నా, ఎక్కువ మాట్లాడదండి. సౌండ్ వినబడదు మనకి, సౌండ్లు మన మాటలకే పోతాయి జంతువులు. ఒక హెచ్చరిక వెళ్ళి ఏమవుదు. హెచ్చరిక మనం ఎక్కువ మాట్లాడితే మనకి అటాక్ చేసే సౌండ్ మనకి వినబడదు కదా. అటాక్ చేసేయా? అటాక్ చేసే సౌండ్ మనకి వినబడదు కదా. మొత్తం మనకి ఈ వాటర్ స్ట్రీమ్లో 5 తీర్థాలు ఉంటాయి. అది గరుడ తీర్థం, గంధర్వ తీర్థం, పాల్గొన తీర్థం, డబ్బారేకుల కోన, ఇంకోటి మార్కండేయ తీర్థం అనేవి వరుసన 5 ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇలా స్ట్రీమ్లో కాకుండా మధ్య మధ్యలో షార్ట్ కట్ యూస్ చేసి వెళ్తూ ఉంటారు. మాకేం తెలీదు, అలా మామూలుగా అలా వెళ్ళిపోతున్నాం, ఎక్స్ప్లోరింగ్ టైప్ వెళ్ళే. ఏం తెలియకపోయినా చూద్దామని. ఆల్రెడీ మనం గరుడ తీర్థం చూసాం కదా, కాబట్టి మళ్ళీ దాన్ని ఎందుకు ఎక్స్ప్లోర్ దానికి ఎందుకు కొత్తది ఎక్స్ప్లోర్ చేద్దామనే ఉద్దేశంతో ఇటు వస్తున్నాము. వావ్ ఏమండి, ఇంకా పెద్ద చెట్టు ఉందండి. కానీ వాటర్ వస్తే ఇటు మామూలుగా ఉంటుందండి, ఒక రేంజ్లో ఉంటుంది ఇది మొత్తం. చూసారా జైంట్ స్ప్రైడర్ అది. రెండు ఉన్నాయి చూడండి, ఒకటి రెడ్ కలర్, ఒకటి ఇప్పుడు ఎలా మనం కింద దూరం వెళ్దామా పైకి ఎక్కేద్దాం? పైకి ఎక్కి వెళ్ళాలి, అలాగే అక్కడే ఉంటుంది. సెకండ్ గోవిందా గోవిందా గోవిందా. ఇన్ని రోజులు వస్తాం, పేరు తెలియదు సార్. అదే పోయింది ఇలా ఇది మొత్తం అంటే కొన్ని సంవత్సరాల కింద పడిపోయింది కాబట్టి బాబు బాబు ఇలా బుగిలిపోయింది అనమాట. ఇలా చెట్లు కాదు కాకపోతే ఇక్కడ నేరో అయింది. వాటర్ ఉండే చూడండి, ఇక్కడ వాటర్ ఉండే నేరో అయిపోయింది ఇది. చూసారా, మనం ఇటు నుంచి వచ్చాము, ఇక్కడికి వస్తే స్ట్రీమ్స్ ఉన్నట్టుండే, అంటే నేరోగా ఉంది ఇక్కడ. ఏంటి పైకి వెళ్దామా? పైకి వెళ్తే తప్పిపోతాం మనం, మనకి స్ట్రీమే కరెక్ట్. ఓహో చూసారా ఇటు ఎలా ఉంది కొండ, ఇటు నుంచి వాటర్ ఇటు తిరుగుతుందా, ఎల్ షేప్ అనమాట. అంటే కంప్లీట్గా ఈ సైడ్ టర్న్ అయింది వాటర్ ఏమో, కాబట్టి ఇక్కడ ఓకే. అవునా, బాగా లాంగ్ ఉందా? ఒక 30 minutes. ఓకే, నాకు తెలిసి సంథింగ్ దగ్గరలో ఉంది. మనం ఇటు నుంచి వచ్చాం కదా, ఇక్కడ మనకు స్ట్రీమ్ తగిలింది అనమాట. ఇక ఇది మొత్తం అన్నోన్ ప్లేస్. మనోడు బాబు, మనోడు వెళ్ళాలి, అక్కడ చాలా డెప్త్ ఉంటుంది. డెప్త్ ఉందండి అక్కడ. అబ్బో నీళ్ళు ఓటు వస్తుంది నుంచి
అబ్బా రాక్ మధ్యలో నుంచి ఓట కదా ఎక్కడి నుంచి వస్తుంది పాసి సైడ్ నుంచి వస్తుంది. పై నుంచి వస్తాను. పద పద వావ్ రండి లోపల చల్లగా ఉంది. పక్కన తీసుకొచ్చండి ఓహో స్ట్రీమ్ లో దిగటం స్టార్ట్ చేసాం. కొమ్మ మీద వెళ్తున్నారు, జారుద్దామండి. కరపట్టుకో, ఇదిగో నేను వస్తానులే. మామూలు కూలింగ్ లేవు కాదు, ఈ మామూలు ఫ్రీజింగ్ అయిపోతుంది కదా. వావ్ ఇదిగో, అవును ఇదిగో నీళ్ళు ఓట. ఫైండ్ అవుట్ చేసావు మొత్తానికి. స్వచ్ఛంగా బాగా రాక్ మధ్యలో నుంచి వస్తుంది. అయితే ఇక్కడ తిరుమలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టేస్తారు. మాకేం తెలియదు కాబట్టి దీనికి ఏదో ఒక పేరు ఉండాలి. ఏమన్నా జారట్లేదా చెట్టు ఇది? నేను చెట్టు మీదకి వస్తున్నా, కొమ్మ మీదగా. ఆ సైడ్ పట్టుకోవాలి, హిల్ పెట్టుకొని మౌంటైన్. ఇట్లా ఇట్లా రాకూడదా? వావ్ ఏంటి లోటు ఉంది అక్కడ? లేదు, కాలంలో పోయేటంటే సిమ్ చేసుకుంటే ఈజీగా మనకి. చుట్టుపక్కల చూస్తాయాలండి అంతా గమనించుకుంటా. వాటర్ నేను స్విమ్మింగ్ మీదే కాదు. ఓహో ఇక్కడ డెప్త్ ఉందా? ఇప్పుడు నాకు చలి, మామూలు కూలింగ్ లేవు వాటర్. డెప్త్ ఏమి లేదంటావేంటి? కనిపించలేదు ఇక్కడ, ఫుల్ డెప్త్ ఉంది. ఆయనకి ఈత రాదు కదా ఒక అతనికి. ఆ మనిషిని జాగ్రత్తగా చూసుకోండి మీరు. అమ్మో అయ్యో, ఈ కూలింగ్ ఫ్రీజ్గా ఉంది, బాగా చల్లగా ఉండయి. ఏంటి సౌండ్? గుహ జాగ్రత్త, ఎలుగుబంట్లు ఉంటాయి గుహలో. వెళ్ళమాక గుహలోకి కదా, అంటే మనకి తెలియని ఏరియా. ఓ వచ్చాం, మొత్తానికి తడిసిపోయాములే కానీ మొత్తానికి ఇటు వచ్చాము. అయితే ఎక్స్ప్లోర్ చేసే టైం కాబట్టి ప్రతి ఇన్సిడెంట్ ఇక్కడ ఎక్సైట్గానే ఉంటుంది. ఆల్రెడీ తెలిసిందైతే మనకి ఆ ఎక్సైట్మెంట్ ఉండదు. వస్తున్నాను. ఓకే ఓకే ఓకే, అద్భుతంగా ఉంటాయి అవన్నీ. అక్కడ లోతు ఉందన్నమాట. ఆ రెండు కొండల మధ్యలో నుంచి మనం ఈ లోయలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి సంథింగ్ స్పెషల్ ఉంది ఇక్కడ నుంచి అయితే జర్నీ. కాదు ఇట్టుడు ఇదేంటి ఇది అన్నారు కేవని? పెడుతున్నా ఒక్క నిమిషం. వెరైటీగా ఉంది మాత్రం. కానీ శేఖర్ ఇక్కడ నుంచి మాత్రం కేక్ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి జర్నీ కాదు, ఇక్కడ నుంచి జర్నీ అద్భుతంగా ఉంటుంది. చూడటం అదిగో చెక్ చూడు, భలే ఉంటుంది అటెల్. కేవని చెప్పా కదండి, ఇదే కేవా? ఓకే, అవునవును. ఇక్కడ ఆగుదాంలే, అయితే ఇక్కడ ఆగుదాం, ఇక్కడ కూర్చుందాం. పైనుంచి ఒకళ్ళు వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా. పైనుంచి ట్రై చేయాలి. లోతుంది అక్కడ, దాకా బాగుంది. అక్కడ కింద దోకాల్సి వస్తుంది, నీట్గా అర్థమవుతుంది. పైనుంచి ఒకసారి వెళ్ళి చూడు, అక్కడికి వెళ్ళి చూడగలవా? వెళ్ళరా, ఒకళ్ళు వెళ్ళి చూడండి. ఒకళ్ళు చాలు, కూర్చోండి. వస్తున్నాడు ఆయన వచ్చిన రాగానే బయలుదేద్దాం. చూసారా, యాక్చువల్గా ఇది డౌన్ నుంచి వాటర్ ఇలా ఫ్లోట్ అవుతుంది. చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉంది. ఏమండి కొన్ని అంటే లక్షల సంవత్సరాలు అనుకోవాలేమా? అంతే. ఇది మొత్తం రాయి మొత్తం అరిగి అలా అయిందనమాట. అది
మేబీ అక్కడ పెద్ద ఇది ఉండొచ్చండి, పెద్ద గుండం ఉంటుంది, మీడియం గుండం. ఓకే ఓకే, నువ్వు వెళ్ళరా చూడు. అసలు మేము అది బాగుందంటే కింద నుంచే వస్తాం మేము. వచ్చేయచ్చా? కింద నుంచి ఎలా ఉంది? కింద నుంచి వెళ్ళిపోవచ్చు, ఏమో అది జారుతున్నాయా? గంధర్వ తీర్థం అన్వేషణ, గరుడ తీర్థం ఇంతకు ముందు చూసాము. గంధర్వ తీర్థం చూసారా? తీర్థాల అన్వేషణలో గంధర్వ తీర్థాన్ని మొత్తానికి చూసాము. వస్తారండి తీర్థాల అన్వేషణలో అడ్వెంచరస్ తిరుపతి అడ్వెంచరస్ ట్రెక్కర్స్ తీర్థాల అన్వేషణలో మొత్తానికి ఈరోజు కొత్త తీర్థం కనుగొన్నాం, గంధర్వ తీర్థం. గంధర్వ తీర్థం, గరుడ తీర్థం తర్వాత గంధర్వ తీర్థం. గంధర్వ తర్వాత కిన్నెర పురుష. అబ్బో చాలా చెబుతున్నారు కదా, పదండి. అబ్బా భలే ఉంది అంటే మనోడికి వాటర్ వస్తుంది. ఆ రాయి కూడా రాయి కలర్ వస్తుంది, మనిషి పెట్టుకున్నాడు, రాయి కలర్ వస్తుంది. అదే బట్టలు అలా అలా ఆడటమే. ఓకే డౌన్ ఉంది ఇక్కడ, జాగ్రత్త. పవన్ 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 వెళ్ళొచ్చు పవన్. కూర్చో పవన్, కూర్చో పవన్. జారేపడి కూర్చో పవన్, జారేబండ. ఆ రాయి చూసారా? పవన్ కిందకి వెళ్తుంటే ఆ రాయి కూడా కలరు నేచురల్ కలర్స్, ఎర్రగా ఆరెంజ్ గా ఉంటుంది. నువ్వు వెళ్ళిపో, గంధర్వ తీర్థం ఫుల్ డెప్త్ ఉంది. గంధర్వ తీర్థం స్టార్టింగ్ అక్కడ మనకి సన్నగా స్టార్ట్ అయినా ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ముందేమో కొండ ఉంది, ఈ రెండు కొండల సందులో నుంచి ఈ తీర్థంలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆకులు ఉన్నాయి కదా, అసలు రాళ్ళు అంటే ఫస్ట్ టైం మనం దిగటం, ఇక్కడ రాళ్ళు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటున్నాం. ఎందుకంటే దూకాలి ఇక్కడ, ఎందుకు ఫుల్ డెప్త్ ఏటేసుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ దిగితే వెళ్ళండి, కొంచెం గడికి ముందే ఏంటంటే నా చేయి పట్టుకోను. అవును కూర్చోండి, అలా పట్టుకో, భలే ఉంటుందంట. గంధర్వ తీర్థం పరిసర ప్రాంతాల్లో గంధర్వులు కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని కొరకు తపస్సు ఆచరించడం వలన ఈ తీర్థాన్ని గంధర్వ తీర్థం అంటారని పురాణాల్లో చెప్పబడింది. రాయి కాదది, వంపది వంపది. రవి ఎంత అవుతుంది చూడారా? అల్లా ఎంత చూడా, జంప్ చేస్తా. దూకేదా దీంతో పట్టుకొని? ఇటు కాదు ఆయన ఇటు దిగుతున్నాడు అసలు. ఎలా ఉంది గంధర్వ తీర్థాన్ని ఫైండ్ అవుట్ చేయటం? చాలా అడ్వెంచరస్ గా ఉంది. అసలు రూట్ కూడా సరిగ్గా లేదు, కొండల మధ్య. అంటే మాకు ఇది తెలిసొస్తే మేము మామూలుగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఏమీ తెలియకుండా ఏది కనిపిస్తుందా అని చెట్ల పైన నడుచుకొని రావడం, చెట్లు పడిపోయిన దానిపైన నడుచుకొని రావడం, అది చాలా హ్యాపీగా ఉంది. అది ఎలుగుబంట్లే పైనుంచి అలా
సౌండ్ చేస్తాయి, ఏం పట్టించుకోమాక. కిందకి ఏం రావు కదా అవి ఎలుగుబంట్లు పైన అలా ఇలా తిరుగుతూ ఉంటాయి మామూలే. నీళ్ళు క్యారీ చేయ. శేఖర్ కమాన్, మన శేఖర్ జంప్ చేస్తున్నాడు. శేఖర్ లోతుకి ఎక్కువ లోతుకి వెళ్ళకుండా ట్రై చేయి, పైన ఆగటాకి. ఓకే ఎంజాయ్. సూపర్ గా ఉంది, సూపర్ సూపర్. ట్రిక్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. గంధర్వ తీర్థంలో లోయలో ఇలా ఇంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఈత కొడుతూ రవిచందర్ గంధర్వ తీర్థం చూడండి. ఈ కొండ అంచుని చూపిస్తున్నాను. బా ఎంత నీట్గా ఉందో, ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో ఉందన్నమాట ఈ తీర్థం. రియల్లీ సూపర్ అనమాట ఇది. అసలు దీన్ని ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణం. ప్రశాంతమైన వాతావరణం అనమాట ఇది. అసలు అద్భుతమైన ప్రదేశంలో ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంది. ఆ రెండు కొండలు సన్నని చీలికలో నుంచి ప్రవహించుకుంటూ ఈ స్ట్రీమ్ ఇక్కడ ఒక గుండం ఏర్పడింది. ఇది గంధర్వ తీర్థం అంటున్నారు. ఫ్రెండ్స్, ఇంతవరకు మాలో ఎవరూ గంధర్వ తీర్థానికి వెళ్ళలేదు కాబట్టి అందరికీ కొత్తే. ప్రవాహం వెంట వెళితే గంధర్వ తీర్థానికి చేరుకుంటామని బయలుదేరి ఇక్కడికి వచ్చాం కాబట్టి మాకు మొదట ఈ గుండం కనిపించగానే దీన్నే గంధర్వ తీర్థమని అనుకున్నాం. కానీ తరువాత మాకు తెలిసింది ఇది గంధర్వ లోయలో ఉన్న ఒక గుండమని. అక్కడ నుండి కొంత దూరం వెళితే గంధర్వ తీర్థాన్ని చేరుకోవచ్చు. ఇప్పుడు మనం గంధర్వ లోయలో ఉన్న ఈ గుండం దగ్గర నుండి కొంత ముందుకు వెళ్ళి గంధర్వ తీర్థాన్ని చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ బండరాళ్ళను దిగామన్నమాట. దిగి మనం ఇంకా ముందుకెళ్దాం. నాకు ఇందా నుంచి పైనుంచి చూశాను నేను, నాకు అంతా కనిపిస్తుంది. అక్కడతో కట్ అయిపోయింది ప్లేసు, అది చూడాలి అని ఇంట్రెస్ట్గా అనిపించింది. ఓ ఇందక్కడ పైనుంచి చూసి ఈ రాయి చూసారా, ఇలా పగిడి వచ్చింది దీనికి. ఇప్పుడు మనం పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ వస్తున్నారా? ఓకే, మనం ఇటు వెళ్దాంలే. అంటే ఎటు చూసినా పెద్ద పెద్ద బండ రాళ్ళు చాలా హైట్గా ఉండయి. ఓ మొత్తానికి దిగాము ఇక్కడ. అవునా, అది కింద నుంచి వెళ్తున్నాయి. ఏది గంధర్వ తీర్థం నుంచి అండరా? కొండ మధ్యలో నుంచి వస్తున్నాయి అవన్నీ. ఇక్కడ మనం ఇక్కడ జాగ్రత్త దిగాల్సిన ప్లేస్. అంతే, ఇక్కడే ఉన్నారా? వస్తున్నాను. మనం ఈ కొండలు దిగి వస్తున్నాం. ఆ డౌన్లోకి దిగాలి, ఇటెక్కు దిగి అంతే. చూసారా ఎంత పెద్ద బండరాయి అది, పైనుంచి వెళ్ళిన బండరాయి అది. అంటే చిన్న కొండ అనాలి దాని రాయి కన్నా. ఓకే, ఇటు వచ్చేసేయండి. ఇంకా మనం ముందుకెళ్ళి అద్భుతాన్ని చూడాలి. అద్భుతమే అనమాట ఇది, వండర్ అనమాట. చాలా బాగుంది. అంటే మనకి కనిపించట్లేదు కానీ. ఓహో, చూడండి ఫ్రెండ్స్, ఇదే గంధర్వ తీర్థం. ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉండటం వలన ప్రవాహంలో నీరు లేదు. సారీ ఫ్రెండ్స్, గంధర్వ తీర్థం దగ్గర ఉన్న జలపాతాన్ని చూపించలేకపోయాను. మరోసారి మీకు తప్పకుండా గంధర్వ తీర్థ జలపాతాన్ని చూపిస్తాను. ఓకే, సూపర్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడండి, ఇది ఎంత పెద్ద రాక చూడండి. ఇదిగోండి, ఈ కొండలు ఇక్కడ పండి అనమాట. వచ్చి ఈ పెద్ద కొండ రాళ్ళు బండరాళ్ళు ఇక్కడ పండి వచ్చి. అయితే మనం చాలా డేంజర్ స్పాట్లో ఉన్నాం. ఎందుకంటే ఇది ఇలా ఉంది కదా, ఏమన్నా నా ప్యాంటుకున్న ఆ తడి అట్ట జారితే బ్లాక్ అయిపోయి జారిపోతుంది. మేము ఆ ఏరియాలో అలాగే అయింది మాకు. రా అవునా, జాగ్రత్త, ఎడ్జ్లో ఉండవు వచ్చే.
రోప్లో ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం కింద వరకు. ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నేను ఈ శనివారం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.